హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్ 2x plus 3y plus k equals to 0 and 3x minus 4y minus 13 is equals to 0 and 8x minus 11y minus 33 is equals to 0 are concurrent. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ కాంకరెంట్ అని చెప్పాడు అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. సో మనకి ఫార్ములా ఏంటి? సో ఫార్ములా వచ్చేసి ఏంటి? మోడ్ ఆఫ్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ఈజ్ ఈక్వల్స్ టు 0. కాంకరెంట్కి ఇది ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్స్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఏంటి? 2x plus 3y plus k ఈక్వల్స్ టు 0 కదా. 2 అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంటుంది? ax plus by plus c ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లో ఉంటుంది. సో abc అనేది ఉంటుంది చూడు, ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ ఈక్వేషన్లో a అనేది 2, b అనేది 3, c అనేది k. నెక్స్ట్ ఈక్వేషన్లో ఉన్న వాల్యూస్, థర్డ్ ఈక్వేషన్లో ఉన్న వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మోడ్ ఉంది కాబట్టి మనకి మోడ్ ఎలా ఫైండ్ చేసాం? ఫస్ట్ 2 ఆఫ్ మైనస్ 2 తీసుకుంటున్నాం కాబట్టి ఈ రో ఈ కాలం ఈ రోని నెగ్లెక్ట్ చేయాలి, తీసేసి మిగతా ఉన్న టర్మ్ పెట్టుకోవాలి. సో మిగతా ఉన్న టర్మ్ పెట్టుకున్నాం. మైనస్ ఎప్పుడైనా కానీ ఇలా కాంక్రీట్ ఈ మోడ్ చేసినప్పుడు మధ్యలో ఈ మిడిల్ వాల్యూ తీసుకున్నప్పుడు మైనస్, ఇక్కడ మైనస్ ఆఫ్ అని ఉంటుంది. సో మైనస్ ఆఫ్ -3 కదా. సో మైనస్ ఆఫ్ -3 ఏమవుతుంది? మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +3 అయింది ఇక్కడ. 3 ఆఫ్ ఈ కాలం ఈ రో తీసేస్తే మిగిలిన వాల్యూ అంటే 3/8 -13 -33 అది సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత ప్లస్, ఫస్ట్ది లాస్ట్ది ప్లస్ ఉంటుంది, మధ్యలో మాత్రం మైనస్ ఉంటుంది. ఓకే, ప్లస్ ఆఫ్ కే ఈ రో ఈ కాలం తీసేస్తే వాల్యూ 3 - 4 8 - 11. సో అది రాస్తున్నాం. నెక్స్ట్ 2 ఆఫ్, ఇప్పుడు ఇది ఏబిసిడి అంటే మనకి మోడ్ ఆఫ్ ఏబిసిడి ఉంటే ఏంటి? ఏడి మైనస్ బీసీ కదా. సో అది సబ్స్టిట్యూట్ చేయాలి. 4 × 33 132 - 143, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ అయింది కానీ ఏడి మైనస్ బీసీ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. +3 సేమ్ 3 × 33 -99 మైనస్ ఆఫ్ 13 8 104 -104 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +104 ప్లస్ కే సేమ్ ఇంతకుముందు లాగా చేయండి, దీనికి ఈ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు 2 ఆఫ్ -12 + 3 ఆఫ్ 5 + k ఆఫ్ -1 ఈక్వల్స్ టు 0. సో -22 + 15 - k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో -22 + 15 ఏంటి? -7 అవుతుంది. -k ఈక్వల్స్ టు 0. మైనస్ కామన్ తీద్దాం. సో 7 + k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ ఇటు సైడ్ తీసుకొస్తే -0 ఏంటి? 0నే కదా. సో నెగ్లెక్ట్ అయిపోతుంది. సో 7 + k ఈక్వల్స్ 0. k వాల్యూ అంటే k ఈక్వల్స్ టు -7. ఇప్పుడు క్వశ్చన్లో మనకి కే వాల్యూ ఫైండ్ చేయమన్నాడు, ఫైండ్ చేసాం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద స్ట్రేట్ లైన్ ax plus by plus c ఈక్వల్స్ టు 0, bx plus cy plus a ఈక్వల్స్ టు 0, cx plus ay plus b ఈక్వల్స్ టు 0 ఆర్ కాంకరెంట్. ఇప్పుడు చూడు, ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చి అది కాంకరెంట్ అన్నాడు. దెన్ ప్రూవ్ దట్ ఈ వాల్యూ అనేది మనకి రావాలి లాస్ట్లో. సో ఇక్కడ కాంకరెంట్కి ఫార్ములా ఏంటి? ద కండిషన్ ఫర్ గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్. సో ఫార్ములా ఏంటి? a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు a1 అంటే a, b1 అంటే b, c1 అంటే c. సో abc, నెక్స్ట్ bca, cab ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. దీనిలో సబ్స్టిట్యూట్ చేసినాక ఇంతకుముందుకు మోడ్ లాగా పెట్టండి. ఫస్ట్ ఏ తీసుకుంటాం కాబట్టి ఆ రో ఆ కాలం తీసేస్తే మిగిలినవన్నీ సిఏ ఏబి రాసుకున్నాం. -b ఆఫ్ ఈ రో ఈ కాలం తీసేస్తే బీసీ ఏబి ఉంది, అది సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ సి ఆఫ్ ఈ రో ఈ కాలం తీసేస్తే బీసీ సిఏ. సో ఏ ఆఫ్ సిబి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ చెప్పాను కదా. ఫస్ట్ది లాస్ట్ టర్మ్కి ప్లస్ ఉంటుంది, ముందు మధ్యలో టర్మ్కి మాత్రం మైనస్ ఉంటుంది. సో మైనస్ ఉండాలి. సో బి స్క్వేర్ మైనస్ సిఏ ప్లస్ సి ఆఫ్ బీసీ మైనస్ సి స్క్వేర్. సో దీన్ని అంటే ఇంటూ చేసుకోండి. ఇది ఏముంటుంది? ఏబీసీ మైనస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిఏబి అంటే ఏబీసీ ప్లస్ ఏబీసీ మైనస్ ఆఫ్ సి స్క్వేర్, సి క్యూబ్ ఆల్రెడీ స్క్వేర్ ఉంది, సి స్క్వేర్ ఇంటూ సి అంటే సి క్యూబ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏబీసీ 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 అంటే 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఏం సాల్వ్ చేయమన్నాడు? ప్రూవ్ ఏం చేయాలి? 3abc ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ కదా, అదే వచ్చింది చూడండి. 3abc మైనస్ ఉన్నాయి కాబట్టి అన్ని మైనస్ టర్మ్స్ని నేను రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చుకుంటాను. ఏమవుతుంది? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్. సో క్వశ్చన్లో అడిగినట్టు ఇది ప్రూవ్ చేయమన్నాడు. సో మనం ప్రూవ్ చేసాం.
ఇలా సాల్వ్ చేయాలి. కాంకరెంట్ అని చెప్పేసి 3 ఈక్వేషన్స్ ఇస్తే ఇది ఫార్ములా, ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి వాల్యూ ఏదైనా ఫైండ్ చేయమంటాడు, ఆ వాల్యూ డైరెక్ట్గా వస్తుంది మనకి సాల్వ్ చేసిన వెంటనే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.